హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు చందమామ కథలు బై ఆర్కే. చందమామ కథల ప్రపంచంలోకి వెళ్ళిపోదామా? ఇప్పుడు చెప్పబోయే కథలలో మొదటి కథ ఒక రాణి కథ. లోకంలో ప్రతి ప్రాణికి బాల్య, కౌమార, యవ్వన, వార్ధక్య దశలు అనేవి అధిగమించలేని ప్రకృతి ధర్మం. అయితే కొందరు అధికార, ఐశ్వర్య ప్రలోభాలకు దాసులై దానికి అతీతులుగా జీవించాలని ప్రయత్నిస్తారు. దాని ఫలితం ఎలా ఉంటుందో మనకి ఈ కథలో తెలుస్తుంది. కథ పేరు ఒక రాణి కథ. ఈ కథను రాసిన వారు శ్రీమతి వినయమణి గారు. ఒకానొకప్పుడు ఫ్రాన్స్ దేశంలో ఒక మహారాణి ఉండేది. ఆమె భవనం చక్కటి పాలరాతితో కట్టబడింది. దాని కప్పు వెండిది. ఆ భవనంలో ఉన్న ప్రతి వస్తువు బంగారందే. పైగా వాటిపైన రంగురంగుల నవరత్నాలు తాపబడి ఉండేవి. నిజానికి ఆ రాణి ఒక మంత్రగత్తె. ఆవిడకు కావలసినవన్నీ క్షణాల మీద అమరిపోయేవి. ఆవిడకు చేతకానిదల్లా ఒకే ఒకటే. అదేమిటంటే ఆవిడకు యవ్వనవతిగా మారిపోయే శక్తి మాత్రం లేదు. ఆవిడ తన యవ్వనంలో ఎంతో అందంగా ఉండేది. కానీ ఇప్పుడు ఎంత అందవికారంగా అయిపోయింది అంటే పని మీద ఆవిడతో మాట్లాడడానికి వచ్చేవాళ్ళు అందరూ ఆవిడని చూడలేక ఏదో వంగతో ముఖం పక్కకు తిప్పేసుకునేవాళ్ళు. రోజంతా దగ్గుతూ ముడతలు పడ్డ శరీరంతో వణుకుతూ నడుస్తూ ఉండేది. అలాంటి దశలో ఆమెకు అద్దం చూసుకోవడం కూడా ఇష్టం ఉండేది కాదు. ఆవిడ కన్నొకటి పూర్తిగా గుడ్డిది అయిపోయింది. ఏమాత్రం అందమైన మనిషి కనిపించినా పలకరించేది కాదు. తన భవనంలో పనివాళ్లుగా ఒంటి కన్నుకు వాళ్లను, ఊని వాళ్లను నియమించుకున్నది. ఒకనాడు 15 ఏళ్ల అమ్మాయి ఒకతే ఈ రాణి దగ్గరకు వచ్చింది. ఆమెది అద్భుతమైన సౌందర్యం. ఆమె పేరు మేరీ. ఆమెను చూస్తూనే రాణి నిప్పుతొక్కిన కోతిలాగా లేచి, ఈ పిల్లను ఎవరు నా ముందుకు తీసుకువచ్చారు? ఎన్ని గుండెల వాళ్లకు తక్షణం పంపించివేయండి అని పట్టరాని కోపంతో అరిచింది. కానీ మేరీ ఏమాత్రం భయపడక, మహారాణి గారు, నాకు మంత్రాలు తెలుసు. ఒక్క క్షణంలో నా అందాన్ని, యవ్వనాన్ని మీకు ఇవ్వగలను. ఏమంటారు అని అడిగింది. ఈ మాటలు వింటూనే రాణి ముఖంలో కోపం పోయి సంతోషం చోటు చేసుకున్నది. ఆమె మేరీ కేసి గుచ్చి గుచ్చి చూస్తూ, అలాగా, అయితే నీవిచ్చేదానికి బదులుగా నీకేం కావాలి అని ప్రశ్నించింది. మీ దగ్గర ఉన్న ధనమంతా ఇవ్వాలి, మీ కిరీటం కూడా ఇవ్వాలి అన్నది మేరీ. ఈ కోరికను విన్న వెంటనే రాణి ఉగ్రురాలైపోయి, ఏమిటి, ధనము కిరీటమునా? ముసలిదానిగా అనాకారిగా చావనైనా చస్తాను కానీ ధనాన్ని కిరీటాన్ని మాత్రం ఇవ్వను. ముందు పో ఇక్కడి నుంచి అని గట్టిగా అరిచింది. మేరీ నిరాశతో అక్కడి నుంచి వెళ్ళిపోయింది. కొన్నాళ్ల తర్వాత రాణి జబ్బు పడింది. సేవ చేసే పనికత్తెలు కూడా దగ్గరకు వెళ్ళడానికి అసహ్యించుకోసాగారు. కొద్ది వారాల్లోనే ఆమె మరణిస్తుందని రాజవైద్యులు తేల్చేశారు. ఈ స్థితిలో రాణి అంతకు ముందు తన దగ్గరకు వచ్చిన మేరీ కోసం వెతికించింది. తన అశేష ధనంతో పాటు కిరీటాన్ని కూడా ఇస్తానని ఆమెకు కబురు పెట్టింది. మేరీ వచ్చి రాణిని కలుసుకుని, మహారాణి, మీరిచ్చేదానికి బదులుగా నా అందాన్ని, వయసుని ఇచ్చేస్తే నేను మరుక్షణం ముసలిదానిగా అనాకారిగా మారిపోతాను. లోగడ మీరేమో ఎందుకు ఒప్పుకోలేదు, ఇప్పుడేమో నాకు భయంగా ఉంది అంటూ కాస్త తటపటాయించింది. రాణి ఆ అమ్మాయిని ఎంతగానో పొగిడి తీయని మాటలతో మురిపించి చివరికి ఎలాగైతేనేం ఒప్పించింది. ఇద్దరి మధ్య ఒప్పందం కుదిరిపోయింది. క్షణకాలంలో ఇద్దరి రూపాలు తారుమారయ్యాయి. రాణి ఇప్పుడు అందంగా, హుందాగా తయారైంది. ఆమె దేఛాయ మేలిమి బంగారంలా మెరిసిపోతున్నది. కళ్లల్లో మెరుపు, ఒళ్లంతా యవనంతో తొణికిసలాడుతున్నది. అక్కడ ఉన్నవాళ్ళందరూ ఆమె అందం చూసి ముగ్ధులైపోయారు. అయితే ఇప్పుడు ఆమె ఏ గ్రామానికో వెళ్ళిపోయి పూరిపాకల్లో నివసిస్తూ చింకిగుడ్డలు కట్టుకుని జీవితం గడపాలి. ఇక మేరీ రూపం చూడ్డానికి ఏవగింపు కలిగేలాగా తయారైంది. ఆమె ఇప్పుడు అందమైన పెద్ద భవనంలో రాణి. తానెలా ఉన్నది చూసుకుందామని మేరీ అద్దం తెప్పించుకున్నది. అద్దంలో తన ముసలి రూపం చూసుకుని భరించలేక 2 చేతులతో మొహం కప్పేసుకున్నది. తన ఎదుటికి ఎవరూ రాకూడదని ఆజ్ఞలు జారీ చేసింది. చుట్టూ ఉన్న ధనరాశులను చూస్తూ తనను తాను సముదాయించుకోవాలని ఎంతగానో ప్రయత్నించింది. కానీ బంగారము, వజ్రాలు ఆమెను ముసలితనపు బాధల నుంచి కాపాడలేకపోయాయి. మేరీ తన సొంత గ్రామంలో స్నేహితురాళ్లతో కలిసి పూల తోటల్లో, చెట్ల నీడల్లో నాట్యం చేసేది. అదే అలవాటుగా నాట్యం చేద్దామని అనుకున్నది. కానీ చేతికర్ర ఆసరా ఉంటే తప్ప లేచి నిలబడటమే కష్టమవుతున్నది ఆమెకు. పళ్ళు లేకపోవడం వల్ల ఏదో పలచటి జావ తప్ప
రుచికరమైన ఆహారం తినడం ఆమెకు సాధ్యపడటం లేదు. ఆమెకు క్రమంగా పశ్చాత్తాపం కలగసాగింది. తాను పిచ్చిదానిలాగా కిరీటం కోసం అందాన్ని, యవ్వనాన్ని ధారపోసింది. ధనం ఎంత ఉండి ఏం లాభం అనుభవించలేకపోయాక? లోగడ గొర్రెలను కాస్తూ, ఆడుతూ, పాడుతూ రోజంతా గడిపే మేరీకి ఇప్పుడు రాజ్య విషయాలను అర్థం చేసుకుని సరిదిద్దడం చేత కావటం లేదు. పూర్వం మేరీ నివసించిన గ్రామం చేరిన రాణిలో కూడా ఎక్కడలేని పశ్చాత్తాపము మొదలైంది. రాజ్యము, రాజసుఖాలు లేనందుకు బాధపడసాగింది. ముసలితనపు అసౌకర్యాలను, బాధలను ఆమె మరిచిపోయింది. పేదరికంలో బతకవలసి రావడం ఆమెకు భరించరాని కష్టంగా తయారైంది. ఏమిటి, నేనిలా చినిగిన మాసిన బట్టల్లో కాలం గడపవలసిందేనా? వీటిల్లో నా అందం, యవ్వనం ఏం రాణిస్తాయి? ఈ చిన్న పల్లెలో నా అందం చూసి మెచ్చుకునేది ఎవరు? అందరూ మొరటి మనుషులే. అయ్యో, తెలివి తక్కువతనం కొద్దీ అందం కోసం, యవ్వనం కోసం కిరీటాన్ని, బోలెడు ధనాన్ని ఇచ్చేశాను. వాటన్నిటినీ తిరిగి సంపాదించుకోగలిగితే ఎంత ఆనందంగా ఉంటుంది అని విచారపడసాగింది రాణి. రాణికి తానిప్పుడు ఏం చేయాలో పాలుపోక దుఃఖం ముంచుకు వచ్చేది. ముసలితనాన్ని తిరిగి తీసుకుంటే త్వరలో మరణిస్తానేమో అన్న బెంగ పుట్టేది. ఒకనాడు ఆమె బాగా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చింది. ఎంత గొప్ప రాణీలకైనా మరణం తప్పదు అనుకున్నది ఆమె. ముసలితనాన్ని, అనారోగ్యాన్ని, బాధల్ని ధైర్యంగా భరించాలి. అంతేగాని యవ్వనం కోసం ధనాన్ని, రాజ్యాధికారాన్ని వదులుకోవడం వట్టి పిచ్చితనం అవుతుంది. ఇలా ఆలోచించి రాణి రాజభవనానికి తిరిగి వచ్చింది. రాణిని చూడగానే ఆమె ఎందుకు వచ్చిందో మేరీ ఇట్టే గ్రహించింది. ఎక్కువ మాటలు లేకుండా ఇద్దరు తమ తమ పాత రూపాలకు మారిపోయారు. ఆ మరుక్షణం రాణి తన ముసలి రూపాన్ని చూసుకుని బెంబేలు పడిపోతూ, మేరీ, పొరపాటు చేశాను. నీ యవ్వనమే బాగున్నది, మళ్ళీ రూపాలు మార్చుకుందామా అన్నది. అందుకు మేరీ ఒప్పుకోక, రాణిగారు, మన 2 రకాల జీవితాలు నాకు బాగా అనుభవంలోకి వచ్చాయి. బాధలు పడుతూ, సమస్యల్లో మునిగి తేలుతూ రాణిగా ఉండటం నాకు ఇష్టం లేదు. యవ్వనంలో ఉండి జొన్న రొట్టెలు తింటూ గొర్రెల్ని మేపుకోవడమే నాకు సుఖంగా ఉంటుంది. ఎన్ని రాజ్యాలు, ఎంత ధనం ఇచ్చినా నేను మళ్ళీ ఆ పొరపాటు చేయను. సెలవు, వెళ్ళొస్తాను అంటూ చెంగున అక్కడి నుంచి పరిగెత్తి వెళ్ళిపోయింది. కథ సమాప్తం.